ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల ఒస్తాకొత్తూరు కమ్మర్పల్లి మండలం హొసకొత్తూరు గ్రామ మాదిగ సంఘం సభ్యులు మాట్లాడుతూ మా మాదిగ సంఘ భవనం అదనపు గది కొరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 లక్షలు ప్రొసీడింగ్ 2022వ సంవత్సరంలో ఇచ్చారు. ఆ డబ్బులు వస్తాయని నమ్మకంతో వచ్చే వరకు 4 లక్షలు అప్పు తీసుకొని అదనపు గది కట్టుకున్నాము. అప్పుకు వడ్డీ ఎక్కువ అవుతోంది కానీ ఇప్పటి వరకు ఆ ప్రొసీడింగ్ చెక్కు డబ్బులు రాలేదు. చెక్కు సైతం ఇచ్చారు. ఆ చెక్కు డబ్బులు కొరకు తిరగాల్సిన అన్ని కార్యాలయాలు ఎన్నోసార్లు తిరిగినా ఇంకా డబ్బులు మాకు అందలేదు. ప్రభుత్వం మారుతున్న సమయంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మా మాదిగ సంఘం సభ్యులం మద్దతు ఇచ్చాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం. కావున ఇప్పటికైనా ఈ ప్రొసీడింగ్ డబ్బులు ఇప్పించగలరని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బాల్కొండ నియోజకవర్గ పార్టీ నాయకులకు, సంబంధిత అధికారులను కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు బంగారు కిషన్, పాలేపు అశోక్, ధర్మయ్య, శేఖర్, కిషన్, రామ్ జీవన్, ముత్తెన్న, బాబురావు, మధు తదితరులు పాల్గొన్నారు. ఎన్నోసార్లు అధికారులను మొరబెట్టుకున్నా ఎవరు పట్టించుకున్న నాదులు లేదు. ఇట్టి బిల్లును తక్షణమే మా జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులు తెప్పించి ఇప్పిస్తామని వాగ్దానం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సునీల్ రెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్ చేసినాం సార్. సపోర్ట్ చేసిన మా దగ్గర కూడా 2-3 సార్లు పోయినాం సార్. పోతే బిల్లు ఉన్నది ఇక్కడ నిజామాబాద్ అని చెప్పింది సార్. ఇప్పటికీ ఆ బిల్లు రాలేదు సార్. ఇప్పుడు మాకు అడ్డీలు తెచ్చినాము, దాన్ని అడ్డీలు అప్పులు తెచ్చినాము, దాన్ని అడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. ఇప్పుడు అసలు కట్టమంటున్నారు, అసలు కట్టమంటున్నారు. అసలు కాదు సార్, దానికి అడ్డీ కట్టడానికి మాకు డబ్బులు లేవు. అసలు యాడికి వెళ్ళి కడతాం సార్. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మా మీద దయించి మా యొక్క ఈ కట్టుకున్న ఇల్లు యొక్క బిల్లు తక్షణం మంజూరు చేయాలని గవర్నమెంట్ గారికి సవినయంగా కోరుతున్నాం సార్. ఇదే సార్ మా యొక్క బిల్లు. ఈ బిల్లు వచ్చింది అంటున్నారు కానీ సార్ అకౌంట్లోకి డబ్బులు రాలేదు సార్. తక్షణమే మా అధికారులు మాకు స్పందించి మా యొక్క బిల్లు శాంక్షన్ చేస్తే మేము చాలా బాగుపడతాం సార్. మాది ఆసాకొత్తూరు గ్రామం, మాదిగ కులం చెందిన వాళ్ళము. నా పేరు అశోక్ సార్. మా యొక్క సంఘం నందు ఒక పైన రూమ్ కట్టుకోవడానికి అదనంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు లోన్ శాంక్షన్ చేసింది సార్. 4 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేసింది. 2 రూమ్లు కట్టుకున్నాం సార్. ఆశపడి రూమ్ కట్టుకోవడానికి ఇదే సార్. ఈ రూమ్లు కట్టుకోవడానికి మేము ఆశపడి ఆ 4 లక్షల రూపాయలకు ఆశపడి రూమ్లు కట్టుకున్నాం సార్. రూమ్లు కట్టుకోవడానికి సార్ ఇంకా అవి అదనంగా ఇంకా డబ్బు అవసరం ఉంటే అప్పు చేసి ఇంకా అదనంగా 4 లక్షలు తెచ్చి మొత్తం 8 లక్షల రూపాయలతో కట్టినాం సార్. కట్టినాక బిల్లు కోసం పోతే మాకు బిల్లు ఇవ్వలేదు సార్. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇది లేచింది సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్లు ఇవ్వమంటే అప్పుడు ఆగిస్తామని ఇవ్వలేరు సార్. తర్వాత వాళ్ళ పీరియడ్ అయిపోయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి అభిమానంతో మేము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ చేసినాం సార్. రేవంత్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్సీలకు ఫంక్షన్ హాల్ కళ్యాణ మండపం కట్టమని 3 లక్షలు మంజూరు ఇచ్చారు, 4 లక్షలు మంజూరు ఇచ్చారు. ఇట్టి విషయాన్ని గాలికి వదిలేసారు. పాపం ఇప్పుడు అప్పులు సప్పులు చేసుకొని కూలి చేసుకున్న రైతులు, ఎస్సీ వాళ్ళు ఇట్టి విషయాన్ని ఈ పొజిటింగ్ ఇచ్చి ఇన్ని రోజులు ఇప్పటికి బిల్లు రాలేదు. తక్షణమే మా జిల్లా నాయకులకు, మా జిల్లా ఇన్ఛార్జి సీతక్క గారికి ఇచ్చి తక్షణమే ఈ బిల్లు ఇప్పిస్తామని మాటిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫంక్షన్లకు, ఎలాంటి కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు మా ఎస్సీ సోదరులు ఇస్తారు. ఆసాకొత్తూరు గ్రామము, కమ్మర్పల్లి మండల్, బాల్కొండ నియోజకవర్గం. కోడేటి ధర్మయ్య నా పేరు. మాదిగ కులానికి చెందిన వారము. మాకు బలహీనంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంటు 2022లో ఒక కళ్యాణ మండపం కొరకు 4 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 4 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ దిగిపోయినా కానీ ఆ 4 లక్షలు మా చేతికి రాలేవు. 2 సార్లు చెక్కులు ఇచ్చిండ్రు. ఆర్మూరు పోతే ఆ 2 సార్లు చెక్కులు తీసుకొని కూడా నిజామాబాదు అటు ఇటు ఎక్కడో తిరిగినాం కానీ మాకు డబ్బులే రాలేవు. ఆ గవర్నమెంట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా మేము బాల్కొండ నియోజకవర్గం మన సునీల్ రెడ్డి గారికి ఎంతో సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం మేము తప్పకుండా పార్టీకి. మేము కట్టుకొని 8 లక్షల రూపాయలు తెచ్చి ఇల్లు కట్టుకున్నాము, వడ్డీకి తెచ్చి కట్టుకున్నాము. ఇప్పుడు ఆ అప్పు తీర్పాలంటే చాలా కష్టంగా ఉంది. అప్పులు చేసి సంఘ భవనం కట్టుకున్నాము. ఆ అప్పులు తీర్పాలంటే మాతోని కావడం లేదు. ఇప్పుడు ఉన్న పార్టీ దయచేసి మమ్మలను చూసి
తక్షణమే 4 లక్షల రూపాయలు ఇప్పియాలని మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని మరియు సునీల్ అన్న గారిని సీతక్క గారిని కోరుతున్నాం. దయచేసి మా ప్రార్థన ఆలోకించి మాకు సహాయం చేయాలని